నాటు 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 నాటుకోడి పులుసు పెట్టావా ఏంది ఆ డాన్స్ నాటు 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 అనుకుంటాను. నీకెప్పుడు తిండిగోలే, ఎంత తిన్నా అట్లానే ఉంటావు. మళ్ళీ ఏంటది నా అంత పెద్ద పెద్ద మాటలు అంటావు? నాటుకోడి పులుసు నువ్వు పెడితే ఎంత బాగుంటది తెలుసా? ఈ బిస్కెట్లకేం తక్కువ లేదు. నేను అదే ఈ బిస్కెట్లకేం తక్కువ లేదు. బిస్కెట్లు వేస్తే ఎలాగో పడతావు. అవునవును పడతా, నిన్ను పడేస్తా కింద. అంతే వదినా, ఏ మాట చెప్పినా వెన్నపూసలా కరిగిపోతావు. ఏంటి ఏమన్నా పని ఉందా? రుద్దుతున్నావు. అంతేగా మరి. మీ అక్క నీకు పెట్టకుండా మొత్తం దొబ్బి తింటుందా? మా అక్క దొబ్బి తిని ఎక్కడికో పోయింది, అందుకే నేను నీ దగ్గరికి వచ్చా. లండన్ వెళ్తున్నావు అంటగా, అందుకే వచ్చిన. నువ్వు కూడా వస్తావేంది? మరి వద్దా? మీ అక్క వదిలేసి వెళ్ళిపోదామా? అది హీరోయిన్ అవ్వదు, నల్ల మొహంది, మన ఇద్దరమే అవుతాం. నువ్వు తెల్లగుంటా, మీ అక్క కనుక ఈ వీడియో చూస్తే నిన్ను తుక్కు రేగొట్టిద్ది. కొట్టిదే నిజమే కాదు. రాధిక రాధిక అంటారా, నల్ల మొహంది హీరోయిన్ అవుతుంది. అక్కడికి వెళ్ళినా సరే ఓ ఎగేసుకుంటూ వెళ్ళిపోయింది. అదే ఇప్పుడు నువ్వు వెళ్తానంటున్నావు, నువ్వు నేను కలిసి వెళ్ళామనుకో, నువ్వేమో అలియా భట్, నేనేమో ప్రిన్సెస్, సెట్ కదా. అవును, నన్ను అలియా భట్ అన్నా ఓకే, నువ్వు ప్రిన్సెస్ అన్నదే నాకు కొంచెం డౌట్ కొడుతుంది. నీ అవతారానికి హీరోయిన్ గా తీసుకుంటారా? ఒక్కసారి అద్దంలో పోయి చూసుకోండి. నువ్వు నా మొహాన్ని చులకనగా చూస్తున్నావా, నా బాడీని చులకనగా చూస్తున్నావా? ఇప్పుడు రెండు అంటే నువ్వేమన్నా ఫీల్ అవుతావా? కొంచెం కాజాలన్నా తినొచ్చు కదా, లావ్ అవుతావు. కాకినాడలో ఉంటే కాజాలు, హైదరాబాద్ లో ఉంటే బొబ్బట్లు కాదు మ్యాటర్. కొంచెం జిమ్ కి వెళ్ళానంటే చక్కగా అయితా. నేను ఉన్నది కూడా గాలిలో కలిసి వెయిట్ గెయిన్ అవడానికి ఉంటుంది అక్క. నువ్వు అక్కవయ్యుండి వదినవయ్యుండి అసలు నువ్వు ఎందుకు సపోర్టే చేయవు నాకు? సరే నేను సపోర్ట్ చేస్తా గానీ అసలు లండన్ లో ఏం జరుగుతుందో తెలుసా? నేను వెళ్తున్నాను పొలం అని మీ ఇద్దరు రావడానికి. నాకేం తెలుసు, నువ్వు వెళ్తున్నావు అని తెలిసింది తప్ప ఎందుకు వెళ్తున్నావు అని నువ్వు చెప్తాను కదా తెలుసు. రామ్ చరణ్ సారు, ఎన్టీఆర్, రాజమౌళి ముగ్గురు కలిసి RRR తీశారు కదా, దాని ప్రీమియర్ షో అక్కడ వేశారు రీసెంట్ గా. అయితే ఒక థియేటర్ లో ప్లే చేశారు. దాని సందర్భంగా వాళ్ళ ముగ్గురు మాట్లాడుకున్నారు. దేని గురించి? RRR సీక్వెల్ గురించి. RRR సీక్వెల్ వస్తుంది. ఇప్పుడు నువ్వే కదా అన్నావు RRR మూవీ మళ్ళీ కొత్తగా తీస్తే నేను హీరోయిన్ అయిపోతా, ప్రిన్సెస్ అయిపోతా. RRR మూవీ వస్తే నేను అయితే అని అనలే. అక్కడికి వెళ్తున్నాం కదా, ఇంకొక అదే చెప్తున్నా. వదినావు కదా, నువ్వు హెల్ప్ చేయట్లేదని దెప్పుతున్నావు కదా, అందుకే చెప్తున్నా ఛాన్స్ ఉంది, ట్రై చేసుకో అని. నేను ఒక్కదాన్ని ట్రై చేస్తే సరిపోయిందా? నువ్వు నేను ట్రై చేస్తేనే కదా అక్కడక్క కుళ్ళిపోయి. సరే అయితే లండన్ లో ఆల్బర్ట్ థియేటర్ లో RRR మూవీ వేశారు. అయితే ఆ టైంలో RRR గురించి అది బాగుంది ఇది బాగుంది అని మాట్లాడుకుంటున్నారు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ వీడియోని ఉపాసన వీడియో తీసి పోస్ట్ చేసింది. అవును, పోస్ట్ చేసింది, అందరికీ తెలిసిందే. ఆ వీడియోలో అసలు ఉపాసన ఏమడిగిందో విన్నావా నువ్వు? ఏమన్నది? RRR సీక్వెన్స్ అంటది. ఇప్పుడు RRR సీక్వెన్స్ అన్నది. రాజమౌళి గారేమో మహేష్ బాబు సినిమాలో బిజీగా ఉన్నాడు, రామ్ చరణ్ గారేమో పెద్ద సినిమాలో బిజీగా ఉన్నాడు. ఇవన్నీ అయ్యే పనులు కాదు వదినా. మరి నువ్వు హీరోయిన్ అయ్యేది కూడా అయ్యే పనేనా చెప్పు, జోకులు కాకపోతే? ప్రిన్సెస్ అన్నప్పుడు లావుగుండరు, నీలాగా సన్నగానే ఉంటారు, స్లిమ్ గా. అది తెలుసుకో ఫస్ట్. అబ్బో, అప్పుడు గానీ గాలి గానీ ఏదన్నా వస్తే ఎగిరిపోవచ్చు ఈజీగా. గాలి వచ్చినప్పుడు నువ్వు నన్ను పట్టుకుని అలా ఆడాలి, అప్పుడు నేను ఎగిరిపోకుండా ఉంటా. ఇది సపోర్ట్ అంటే. ఆహా, అదే సపోర్ట్ అంటే. అయితే ఇంకొక ఛాన్స్ ఇస్తా నీకు. ఇప్పుడు హీరోయిన్ గా ట్రై చేస్తానన్నావు కదా, RRR 2 కూడా సీక్వెల్ వస్తుంది కదా, అందులో ట్రై చేద్దాం ఇద్దరం వెళ్ళి. ఫారెన్ లో ఉన్నప్పుడే మాట్లాడుకోవాలి, మళ్ళీ ఇండియాకి వచ్చారనుకో వాళ్ళిద్దరు మనసులు మారిపోతాయి. తొందర వెళ్దాం నడు. ఆ నల్ల మోహన్ వెళ్ళిపోయింది, అది అయిపోతుందా ఏందో నాకు. దానికి మాత్రం చెప్పకు, చెప్పావంటే ఉతికి ఆరేస్తుంది. దానికి చెప్పకుండా బట్టలు సర్దుకొని వచ్చేయి. నీకు విషయం చెప్పడం మర్చిపోయా, నాకు ఆల్రెడీ జంపు జిలాని. అది ఆల్రెడీ లండన్ వెళ్ళిపోయిందా? అవును, దానికంటే ముందు మనం వెళ్ళి ఓకే చేయించుకోలేదు. వచ్చే